హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు మనము FA1కి ఏవైతే ఎగ్జామ్కి వస్తాయని మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవి మనకు ఆల్రెడీ గవర్నమెంట్ కండక్ట్ చేసిన స్లిప్ టెస్ట్ దాని నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని ఒకసారి ఇంపార్టెంట్ ఇవి, అందుకని వీటిని మనం డిస్కస్ చేద్దాం ఈ క్వశ్చన్స్ని. అలాగే మనం FA1కి కూడా ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అవసరమైతే ఇంకా మనం చదవాల్సి ఉంటే అవి కూడా మనము డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. చూద్దాం ఒకసారి చూడండి. సో 10th క్లాస్ మనకు మ్యాథమెటిక్స్ స్లిప్ టెస్ట్ 1 ఇది మనకు 15/7/2026లో కండక్ట్ చేసిన, అంటే ఆ రోజు చేయవలసిన ఎగ్జామ్ ఇది. సో మనం ఇప్పుడు దాన్ని డిస్కస్ చేద్దాం. రైటా? ఒకసారి ఇదిగో ఇక్కడ చూడండి, రియల్ నెంబర్స్. ఫస్ట్ టాపిక్ ఏంటి సార్ అంటే రియల్ నెంబర్స్. దీని నుంచి ఒకసారి చూడండి. సో ఆన్సర్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ మనకు ఇక్కడ రైజింగ్ స్టార్, అలాగే మనకు రైజింగ్ స్టారు, షైనింగ్ స్టార్ చూడండి. ఇక్కడ ఫస్ట్ లెవెల్ 1 రైజింగ్ స్టార్, మనకు లెవెల్ 2 షైనింగ్ స్టార్ అనమాట. సో ఇవి దీంట్లో నుంచి మనం ఈ క్వశ్చన్స్ నుంచి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఆన్సర్ ద ఫాలోయింగ్. స్టేట్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అన్నాడు. అది ఫస్ట్ టాపిక్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని మనము ఈ స్టేట్మెంట్ రాయాలి. స్టేట్ అంటే స్టేట్మెంట్ రాయాలి. సార్ ఇదేంటి సార్ అంటే ఒకసారి చూడండి. అదేంటి సార్ అంటే every composite చూడండి, every composite number can be expressed as product of its primes అన్నమాట. అంటే ఏంటి సార్ దాని మీనింగ్ ఏంటి సార్ అంటే ప్రతి కాంపోజిట్ నెంబర్ని మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాంపోజిట్ నెంబరు సపోజ్ మనము ఒక 12 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయొచ్చు. 12 అని రాయొచ్చు, 6 2s అని రాయొచ్చు, మళ్ళీ 6ని 2 3s అని రాయొచ్చు. అవునా? 2 ఇంటూ 3 ఇంటూ చూడు సార్. మరి ఇప్పుడు మనం కాంపోజిట్ నెంబర్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసాం కదా, అదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అనమాట. రైట్? ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ద యూనిట్ డిజిట్ ఇన్ 6n ఈజ్ అన్నాడు. అంటే యూనిట్ డిజిట్ లేదా ఎండ్స్ విత్ 6n అనే క్వశ్చన్ మనకు ఉంటుంది. 6n ఎండ్స్ విత్ 0 ఆర్ నాట్ అనే క్వశ్చన్ ఉంటుంది మనకు టెక్స్ట్ బుక్లో. సో వాడేమంటుందంటే 6n గుర్తుపెట్టుకోండి. 6nకి మనకు ఏది అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6n ప్లేస్లో 1 పెట్టుకున్నారు అనుకోండి. ఇక్కడ 1 పెట్టారు అనుకోండి. అప్పుడు ఎంత అవుద్ది? 6/1 అంటే 6. వాళ్ళు 2 పెట్టుకుంటే 6 స్క్వేర్ కదా, 36. చివరి 6 వస్తుంది అనమాట. అలాగే 6 క్యూబ్ అంటే 216. ఇక్కడ 6 వస్తుంది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే 6 పవర్ నువ్వు ఎంత పవర్ చేసినా కూడా మనకు చివరి డిజిట్ వచ్చేది, యూనిట్ డిజిట్ వచ్చేది 6 మాత్రమే. అలాగే పవర్ 5 కూడా, ఒకవేళ 5/1 5 అప్పుడు చివర ఏదైనా 5/n ఇచ్చినా కూడా మనకు ఆన్సర్ ఇదిగో 5 వస్తుంది అనమాట. 5 స్క్వేర్ 5 క్యూబ్ 125, 5/4 625. అంటే మనకు చివర యూనిట్ డిజిట్ ఆఫ్ 5/n అడిగినా 5 వస్తుంది. ఈ రెండింటికి అడుగుతాడు. ఓకేనా? మిగతా వాటికి అడగవచ్చు, కానీ అక్కడ ఒకటి కాదు. ఇప్పుడు 2కి పవర్ పెడితే డిఫరెంట్గా వస్తాయి. ఒకటి 2 వస్తుంది, నెక్స్ట్ 2 స్క్వేర్ 4 వస్తుంది, 2 క్యూబ్ 8, ఇలా చాలా నెంబర్స్ వస్తాయి కాబట్టి అడిగే ఛాన్స్ లేదు. ఇవి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇర్రేషనల్ నెంబర్. ఇందులో ఇర్రేషనల్ నెంబర్ కానిది ఏది అన్నాడు. చూడండి, √2 ఇర్రేషనల్ ప్రూవ్ చేస్తాము, √3 ఇర్రేషనల్ ప్రూవ్ చేస్తాము, √5 కూడా ఇర్రేషనల్ మనం ప్రూవ్ చేయొచ్చు. కానీ √4 వాల్యూ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అని ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు ఎప్పుడు చూడాల్సింది ఈ రూట్లో ఉండే నంబరు ఏదైనా నంబర్కి స్క్వేర్ నెంబరా అనేది చూడాలి. ఇది ఏ నెంబర్ స్క్వేర్ నెంబరు? 2 స్క్వేర్. అలా అయితే అది ఇర్రేషనల్ నెంబర్ కాదు. సపోజ్ ఇంకా ఉన్నాయి కదా మనకు, √9 స్క్వేర్ నెంబర్ కాదు, √16 స్క్వేర్ నెంబర్ కాదు. మీకు అర్థమయ్యేది. ఇది 16 అంటే 4 స్క్వేర్ అనమాట. అలాగే ఇప్పుడు 5 స్క్వేర్ √25 స్క్వేర్ నెంబర్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7 × 11 × 13 + 13. చూడండి, ఇలాగ ఎప్పుడు ఏ సమ్ ఇచ్చినా సరే ఇలాగ మొత్తం ఇచ్చి ప్లస్ అని ఇస్తే మనకు +13 అని ఇస్తే, సో ఇలా ఇచ్చాడంటే ఖచ్చితంగా వీటికి మనము ఇది యాక్చువల్గా సమ్ ఉంది మనకు. ఇక్కడ బిట్స్ మనము సమ్ అంతా చేసి ఆన్సర్ చేయడం మన ఉద్దేశం కాదు కదా. సమ్ అన్నప్పుడు మనం సమ్ చేద్దాం, బిట్ని బిట్ లాగే చేయాలి, ఆన్సర్ మాత్రమే రాయాలి. అందుకు
అది ఎలా చేసామనేది ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? సరే అందువల్ల నేనేమంటున్నా అంటే దీని ఆన్సర్ సింపుల్‌గా ఎలా చేస్తామంటే ఇలా వచ్చిన ఏదైనా సరే అది కాంపోజిట్ నెంబరే అవుతది. ప్రైమ్ నెంబరా అని అడిగాడు. చూసారా ఇక్కడ? అది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో నాట్ ప్రైమ్ అనమాట. ఇది ఫాల్స్. యాక్చువల్‌గా ప్రైమ్ కాదు. ఇది కాంపోజిట్ నెంబర్ అనమాట అవుతుంది. మన టెక్స్ట్ బుక్‌లో కాంపోజిట్ నెంబర్ అని అడిగుంది. సో అందువలన ఇది ప్రైమ్ కాదమ్మా కాంపోజిట్ నెంబర్. అంటే మరి ఇది ఫాల్సే కదా! ఆడు ప్రైమ్ నెంబర్ అన్నాడు. ఫాల్స్. ఓకే. ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగితే అలా చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. అని చూడండి గివెన్ దట్ √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ జస్టిఫై 6 + √2 ఇర్రేషనల్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే √2 ఇర్రేషనల్ అయితే ఇది మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదబ్బా. ఓకేనా? సరే చెప్పండి అని మీరు కామెంట్స్ నాకు పెడితే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. √2 ఇర్రేషనల్ ఎందుకు అవుతుంది అనేది మీకు చాలా డీటెయిల్‌గా, నీట్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు అవసరమయ్యి మీరు కామెంట్‌లో పెడితే. ఓకేనా? సరే. ఇప్పుడు జస్టిఫై 6 + √2 అంటే వాడు ఏమంటున్నాడంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి సార్ అంటే గివెన్ దట్ ఒకవేళ √2 ఇర్రేషనల్ అయితే జస్టిఫై దట్ 6 + √2 ఈజ్ అన్ ఇర్రేషనల్. అప్పుడు 6 + √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చెయ్యు అని అంటున్నాడు. ఓకేనా? సో ఇది ఇక్కడిది ఫిక్స్. అయితే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్స్ నేను ఇప్పుడు చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు 6 + √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అవునా? సో చూద్దాం ఒక్కసారి. రైట్ అమ్మా? ఓకే. 6 + √2 ఇర్రేషనల్ అని అడుగుతున్నాడమ్మా. ఒకసారి జాగ్రత్త చూడండి. 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఈజ్ ఇర్రేషనల్ అని మనము ప్రూవ్ చేయాలి. ఓకే. జాగ్రత్త వినండి. సో ఫస్ట్ దీనికి స్టెప్స్ చెప్తాను చూడండి 1 బై 1. ఫస్ట్ ఏదైనా సరే ఇర్రేషనల్ ఏ సమ్ ఇచ్చినా సరే మనం కొన్ని స్టెప్స్ రాయాలి. అవి ఏంటి సార్ అంటే ఇది ఫస్ట్ స్టెప్ ఏంటి సార్ అంటే లెట్ అస్ ఎజ్యూమ్ మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఏమని ఎజ్యూమ్ చేసుకోవాలి? 6 + √2 ఈజ్ రేషనల్. 6 + 2 ఈజ్ రేషనల్ అని మనం ఎగ్జూమ్ చేసుకోవాలి. అంటే ఏంటి సార్ అంటే మనకు ఒకవేళ ఏదైతే ఇది ఇలా ఇచ్చిన ఏ సమ్ అయినా సరే మనము ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు సో లెట్ అస్ ఎజ్యూమ్ దట్ ఇది రేషనల్ ఫస్ట్ రేషనల్ అని మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు బాగుంది. సో దీన్ని అంటే ఇది మనం డైరెక్ట్గా ప్రూవ్ చేయలేము. అంటే 6 + √2 ఇర్రేషనల్ ప్రూవ్ చేయలేము. అలాంటప్పుడు మనం ఇండైరెక్ట్గా పోతాం అనమాట. ఎలా ఇది రేషనల్ అనుకుంటాం. ఇది రేషనల్ అన్నప్పుడు మనము సో మనకేదో అంటే నువ్వు చేసే ప్రాసెస్ తప్పు అని లాస్ట్లో చివరి ఫైనల్గా మనకు వచ్చాక మనం అది ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. అది ఇర్రేషనల్ చెప్తాం. సరే లెట్ అస్ ఎజ్యూమ్ ఇది రేషనల్ అనుకున్నాం. ఓకే. ఈజ్ రేషనల్ అయితే అప్పుడు మరి ఒక రేషనల్ నెంబర్ ఏ ఫామ్లో ఉంటుంది? 6 + √2 ఈజ్ ఈక్వల్ టు a/b. ఓకేనా? a/b ఫామ్లో ఉంటుంది. అవునా? 6 + √2 అంటే ఎందుకు సార్ అంటే రేషనల్ అనేది ఏదైనా సరే a/b ఫామ్లో ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కండిషన్ b ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a, b ఆర్ ఇంటీజర్స్. దీన్ని కొంతమంది సింపుల్గా a, b బిలాంగ్స్ టు z అని రాస్తారు. అదేనా పర్లేదు. a, b ఆర్ ఇంటీజర్స్ అండ్ a, b ఆర్ కోప్రైమ్స్. ఓకే. ఇది కూడా రాయండి అమ్మా. కోప్రైమ్స్ అని కూడా మీరు రాయాలి. సో ఎందుకు సార్ అంటే నేను చెప్తాను √2 ఇర్రేషనల్ ప్రూవ్ చేసినప్పుడు ఇదే మనకు అది √2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి ఇదే మెయిన్ కారణం అనమాట. అందువల్ల ఇది కూడా రాయాలి. సార్ అసలు ఏంటి సార్ ఏబిఆర్ కోప్రైమ్స్ అని ఎందుకు అంటున్నాడు సార్ అంటే సో ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి. ఇప్పుడు p/q అదే a/b ఫామ్లో ఉండాలి. ఓకే. రేషన్ నెంబర్. ఇప్పుడు సపోజ్ మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు 4/6 అని ఒక నెంబర్ ఉంది. ఎక్కడైనా సరే మనకు 4/6 అని మనం ఒకవేళ వస్తే ఎక్కడొచ్చినా సరే దీన్ని సింప్లెస్ట్ ఫామ్ రాయాలి. అంటే ఇది ఏ టేబుల్ పోతుంది? 2 2s ఆర్ 2 3s అంటే ఎంత వస్తుంది సార్ అంటే 2/3. అంటే మీకు పాయింట్ అర్థమైందా? ఈ ఫామ్లో ఉండాలని చెప్పడాన్ని ఏబిఆర్ కోప్రైమ్స్ అంటారు. అలాగే అంతేగాని 4/6 అని ఉండకూడదు. సరే ఈ ఫామ్లో ఉండడం అంటే ఏంటి సార్ అంటే ఈ రెండు ఒకే టేబుల్ 1 టేబుల్లో తప్ప ఏ టేబుల్లో డివైడ్ అవ్వకూడదు. అవి వాటినే ఏబిఆర్ కోప్రైమ్స్ అంటారు. అంటే ఏ కోప్రైమ్స్ అంటే ఏంటంటే ఓన్లీ 1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ 2 and 3 అనమాట. అంటే 1 మాత్రమే ఫ్యాక్టర్గా ఉండే నెంబర్ని కోప్రైమ్స్ అంటారు. ఓకేనా? సరే. సో ఇంకా వేరే డెఫినేషన్ ఉంది. బట్ ఇక్కడ మీకు అర్థం అవడం కోసం నేను సింపుల్ చెప్పాను. సరే ఇది కోప్రైమ్స్ అనమాట. అందువల్ల ఇది రాయాలి. ఓకే. రాశారు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదే చెప్తున్నాను. మీరు చాలామంది ఏం చేస్తారంటే మీకు డౌట్ వస్తుంటుంది ఇక్కడ ఏంటి సార్ అంటే ఇది సార్ మనము స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ √2 చేస్తాం కదా. ఇక్కడ కూడా చెయ్యాలా అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. వాడు ఇలా ఏదైనా సరే ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ ఇది ఇర్రేషనల్ ఇది రేషనల్ కదా. ఇదిగో ఇది రేషనల్ ఇది ఇర్రేషనల్ ఇలా ఒక రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇస్తే ఎప్పుడు కూడా మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయకండి. ఇదే కాదు ఏ సమ్ అయినా సరే ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ కాంబినేషన్లో ఉంటే మాత్రము మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయొద్దు.
ఎందుకు సార్ అంటే వాడు ఉద్దేశం ఏంటంటే ఇది ఇర్రేషనలే. రూట్ 2 ఇర్రేషనల్ ఇచ్చాడు కదా! ఇవ్వకపోయినా సరే, రూట్ 2 ఇర్రేషనల్ ఇవ్వకపోయినా సరే మీరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో, రూట్ 2 అనేది ఇర్రేషనల్ తెలుసు. 6+√2 అనేది ఇర్రేషనల్ అవుతుందా అనేది వాడి ఉద్దేశం అనమాట. ఓకేనా? అది మాత్రమే చేయాలి. అందుకోసం స్క్వేరింగ్ అని పోస్తే చేయకూడదు. మీరు ఎప్పుడు చేయాలి సార్? ఓన్లీ రూటుల్లో ఉండే అంటే ఇప్పుడు రూట్ 2 ఇర్రేషనల్ ప్రూవ్ చెయ్యు, రూట్ 3 చెయ్యు అని అన్నప్పుడు మాత్రమే మీరు అవి ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి తప్పితే మామూలుగా అయితే చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు అర్థమైంది కదా? సో నేనేం చెప్తున్నానంటే ఇలా కాంబినేషన్లో వస్తే స్క్వేరింగ్ అని పోస్తే చేయకండి, సింపుల్. ఇదంతా మరి చెప్పిందంతా ఓకే, రైట్. ఇప్పుడు 6+√2 a/b అనుకున్నావు కదా. ఇప్పుడు రూట్ 2 = ఏమవుతుంది సార్ అంటే ఆ +6 అనేది ఇది ప్లస్ చేస్తుంది కదా రెండింటికి, అటు ఇటువైపు పంపిస్తే -6 అవుతుంది. -6 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు సింపులెస్ట్ ఫామ్ రాసినప్పుడు ఇలా ఒక ఫ్రాక్షన్ ఉండి రెండో వైపు ఫ్రాక్షన్ లేకపోతే బై 1 పెట్టుకోండి. ఓకేనా? ఇలా బై 1 పెట్టుకోండి. ఓకే, రైట్. బై 1 పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అంటే మనకు క్యాలిక్యులేషన్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైతే బై 1 పెట్టుకున్నారో ఈ రెండు మల్టిప్లై చేయాలి. a ఇంటూ 1 ఎంత అవుతుంది సార్ అంటే a మధ్యలో మైనస్ ఉంది మైనస్, b ఇంటూ 6 b6 అంటారు కానీ మీరు 6b అని రాయాలి. ఓకేనా? రైట్. నో, రెండు కరెక్టే. ఓకే, b1 జార్ b. ఓకే, ఇది ఇంతవరకు బాగుంది కదా. సో ఇప్పుడు మనకు ఇక్కడికి ఇంకా ఏమైనా సింపుల్ వెస్ట్ ఫామ్లో రాయగలిగితే రాయాలి, కానీ ఇక్కడ ఏం అవసరం లేదు కదా. ఏంటి సార్ అవసరం లేదంటే ఇక్కడ చూడండి, a-6b/b. ఇక్కడ మీరు సో ఇక్కడ ఫినిష్ అయిపోయింది సమ్. అది 8 మార్క్స్కి ఇచ్చాడు కదా, నేనే స్టోరీ రాస్తాను, నా పిన్ కోడ్ అడ్రస్ అని రాస్తానంటే మరి అవసరం లేదు, మీరు ఏమీ రాయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడికి అయిపోయింది. ఇంకా 8 మార్క్స్ ఇస్తే ఆడ ఇవ్వాల్సిందే, ఎవరైనా సరే 8 మార్క్స్ వేయాల్సిందే, దీనికి ఇంకా ఎక్స్టెన్షన్ ఏం చేయకూడదు. సరే, ఇక్కడ సమ్ అయిపోయింది. కాకపోతే కంక్లూజన్ రాయాలి కదా, అది ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఏంటి సార్ అంటే ఇది మనకు క్లియర్గా ఇచ్చాడు ఎల్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఏంటి? ఇక్కడ మీరు ఏం రాస్తారంటే ఎల్హెచ్ఎస్ ఏదైతే ఉందో ఈజ్ ఇర్రేషనల్. వాడే ఇచ్చాడు, ఇవ్వకపోయినా అది ఇర్రేషనల్ మనకు తెలుసు, ఇది ఇర్రేషనల్. సో అందువలన ఆర్హెచ్ఎస్ ఏదైతే ఉందో ఆర్హెచ్ఎస్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్. మీకు డౌట్ వస్తుంటుంది ఇప్పుడు. ఓకేనా? ఏంటి సార్ అంటే ఇది ఇర్రేషనల్ కాదు కదా అంటే మరి అదే కదా ఇప్పుడు నేను చెప్పేది. సో ఇది ఇర్రేషనల్, ఇది కూడా ఇర్రేషనల్ అయిందని మనకు వచ్చింది, నేను అది రాస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నువ్వే రాయాలి, ఇది తప్పు అని రాయాలన్నమాట. ఇది తప్పు, ఇది రాంగ్ అని రాయాలి. ఓకేనా? సో ఇది ఇర్రేషనల్ అవ్వడం కూడా ఇది కూడా ఇర్రేషనలే అని మనకు ఆన్సర్ వచ్చింది, అది రాశాను నేను. కానీ సో విచ్ ఈజ్ ఏం చెప్తాము, విచ్ ఈజ్ కాంట్రడిక్షన్, విచ్ ఈజ్ ఈ కాంట్రడిక్షన్ అనే వర్డ్ ఖచ్చితంగా ఉండాలమ్మా. ఓకే, చాలామంది వదిలేస్తుంటారు ఈ లాస్ట్లో రాయలేక, మరి ఎందుకు ఇదంతా రాయిపోయినా పర్లేదులే అని. కానీ ఇవన్నీ స్టెప్స్ రాయాలి, ఎందుకంటే ఈ మెథడ్ పేరే కాంట్రడిక్షన్ మెథడ్. అందువల్ల విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఓకే, ఫ్యాక్ట్ దట్. ఏంటి సార్ ఫ్యాక్ట్ దట్ ఏంటి సార్ అంటే మరి ఓకే అది చెప్పింది ఇదైతే ఇర్రేషనలే, కానీ ఇది ఇర్రేషనల్ కాదు కదా, మరి ఇర్రేషనల్ వచ్చింది అంటే ఇది ఏబీలు ఇంటీజర్స్ అయినప్పుడు మనకి ఇర్రేషనల్ నెంబర్ ఎలా వస్తుంది, రాదు కదా ఎక్కడ కూడా. ఏబీలు ఇంటీజర్స్ అయినప్పుడు ఇప్పుడు 2, 3, 5, 7 ఏమైనా నెంబర్స్ తీసుకుని మైనస్ చేసి ప్లస్ చేసి ఇంటూ చేసి డివైడ్ చేసినా ఏం చేసినా అది ఇర్రేషనల్ నెంబర్ కాదు, మరి ఇర్రేషనల్ నెంబర్ని వచ్చింది. అందువల్ల మీరు ఏం రాస్తారంటే సో విచ్ ఈజ్ కాంట్రడిక్షన్ ఫ్యాక్ట్ దట్ ఏబిఆర్ ఇంటీజర్స్, ఇవి ఇంటీజర్స్ అంటే వాడు చెప్పేది తప్పు. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఏదైతే ఎజ్యూమ్ చేసుకున్నామో దాన్ని ఎజంప్షన్ అంటున్నాం. సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. ఓకే, మనం తీసుకునేది రాంగ్. మరి రైట్ ఏంటి? అది రాంగ్ అయితే మరి రైట్ ఏంటి? ఎందుకు అలా రాంగ్ వచ్చింది? నువ్వు ఇది సో రేషనల్ అనుకోవడం వల్ల. దేర్ ఫోర్ 6+√2 ఈజ్ రేషనల్. ఇది మనకు కరెక్ట్ ప్రాసెస్. ఇది రాస్తే మీకు 8 మార్క్స్ అయితే 8 మార్క్స్ వేస్తాడు, 4 మార్క్స్ ఇది 4 మార్క్స్ వేస్తాడు. ఓకేనా? ఇది అయితే నాకు తెలిసి అదొక 4 మార్క్స్ కాదు, ఎప్పుడు ఇవ్వలేదు. సో 8 మార్క్స్కి ఇస్తున్నాడు. సో మీరు అది చూసుకోండి. ఓకేనా? రైట్. ఇంకా నెక్స్ట్ చూడండి ఏమంటున్నాడు, గివ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ జస్టిఫై. ఇప్పుడు సేమ్ అమ్మ 5 - √3 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కదా, అది కూడా చెప్తాను నేను ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. చూడండి 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. ఇక్కడ √3 అనేది ఇర్రేషనల్ అయితే 5 ఇప్పుడు చెప్పినట్లే సేమ్ ప్రాసెస్ మళ్ళీ చూడండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. లెటస్ అజ్యూమ్ దట్ ఏమని అజ్యూమ్ చేసుకుంటాము. సో 5 - √3 ఈజ్ రేషనల్.
సో మనం ఇది రేషనల్ అని చెప్పుకుందాం. ఎప్పుడైతే రేషనల్ అయింది వెంటనే మీకు అర్థమైంది కింద చెప్పాను కదా 5 - అనేది A/B అవుతుంది. నేను ఇప్పుడు కండిషన్స్ అన్నీ మీరు ఫస్ట్ అది రాశాను కదా! మరి ఇప్పుడు రాయను టైం వేస్ట్ మీరు రాసుకోండి. అంటే B నాట్ ఈక్వల్ 0 ఇవన్నీ ఓకేనా? రైట్. ఇది ఎప్పుడైతే అయిందో వెంటనే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఇందాక 3 పంపించారు అక్కడ 6 ప్లస్ ఉంటే 6 పంపించాము. ఓకే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అసలు ఏది ఉంచాలి, ఏది పంపించాలని కొంతమంది డౌట్ వస్తుంటది. ముందు డివైడెడ్ బై ఉందనుకోండి. ఓకేనా? మనకి డివైడెడ్ బై ఏదైనా ఉంటే ముందు డివైడ్ బైని అంటే డినామినేటర్‌లో ఉన్నది పంపించాలి. సో, అలా లేనప్పుడు ఏం చేయాలంటే ప్లస్, మైనస్‌లు ఏదైనా ఉందంటే ఈ ఇర్రేషనల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అలాగే ఉంచాలి. ఇర్రేషనల్ పార్ట్‌ని అలాగే ఉంచాలి. ఓన్లీ ఈ నంబర్‌ని మాత్రమే అటువైపు పంపించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. సో, ఇందాక చెప్పాను మీకు బై 1 పెట్టుకోండి. ఇక్కడ చూడండి మళ్ళీ -√3 ఇక్కడ ఎక్కడైనా ఒక ఫ్రాక్షన్ వచ్చి పక్కన ఫ్రాక్షన్ రాకపోతే వెంటనే 1 పెట్టుకొని క్రాస్ మల్చేసేయండి. 1 ఇంటూ ఏ మధ్యలో మైనస్ చూడండి 5 ఇంటూ బి 5b బై b1 బి. ఓకే సింపుల్. ఇప్పుడు ఇంకా ఈ మైనస్ కూడా ఉండకూడదు. ఈ మైనస్ అంటే ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే మైనస్ని మనం అంటే ఇలా ఒక సింగిల్ ఎక్కడైనా మైనస్ ఉండిపోయింది అంటే మనం దాన్ని ఇటువైపు మైనస్తో మల్టిప్లై చేస్తాం. అంటే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తాం. అదంతా రాయాల్సిన అవసరం లేదు. మైనస్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఇది రివర్స్ అవుతుంది. అంటే ఏమో మైనస్ అయిపోద్ది, ఈ మైనస్ ఏమో ప్లస్ అయిపోద్ది. అంటే ఇలా రాయాలి 5b - a/b అని రాయాలి. ఓకేనా? క్లియర్. ఇప్పుడు మీకు ఏమొచ్చింది సార్ అంటే సేమ్ మళ్ళీ ఇది ఇర్రేషనల్, ఇది కూడా ఇర్రేషనల్ అని రాస్తారు. సేమ్ అమ్మా. సో ఎల్హెచ్ఎస్ ఏంటి సార్ అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఇర్రేషనల్. ఓకేనా? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఇర్రేషనల్. సో ఆర్హెచ్ఎస్ ఆల్సో అది ఆర్హెచ్ఎస్ ఆల్సో ఇర్రేషనల్. ఓకేనా? క్లియర్. ఆర్హెచ్ఎస్ ఆల్సో ఇర్రేషనల్. ఎప్పుడైతే ఇర్రేషనల్ అయిందో అప్పుడు అంటే ఇది కూడా ఇర్రేషనల్ అయింది. కానీ విత్ తప్పు అని ఇప్పుడు మనం చెప్పాలి కదా. సో విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఏంటి సార్ కాంట్రడిక్షన్ ఎందుకు కాంట్రడిక్షన్? ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్యాక్ట్ దట్ నిజం ఏంటంటే A, Bలు ఇంటీజర్స్ లేదా ఇది ఆర్హెచ్ఎస్ రేషనల్ అని రాసుకున్నా పర్లేదు. A, B ఆర్ ఇంటీజర్స్. ఇవి ఇంటీజర్స్ అయితే మరి ఇది రేషనల్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇంటీజర్స్ అంటే ఇది రేషనల్ అయిపోయిందో ఇప్పుడు అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. సేమ్ అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. అబ్జంప్షన్ రాంగ్. ఓకే మనం రాంగ్ తీసుకున్నాం. మరి రైట్ ఏంటి? ఇది ఇర్రేషనల్. 5 - √3 therefore 5 - √3 ఈజ్ an irrational. ఓకేనా? అది. సో రెండో సమ్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్త్ సమ్ చూడండి. ప్రూవ్ దట్ ఇది ఉంది ఇక్కడ. సో ఒకసారి చూడండి ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ ఉంది. మనం ఇప్పుడు √2 ఇర్రేషనల్ అనేది మనకు టెక్స్ట్ బుక్లో ఉంది చూసుకోండి. నేను √3 ఇర్రేషనల్ ప్రూవ్ చేస్తాను. ఓకేనా? ఆల్రెడీ ఉంది. కావాలంటే అది కూడా చెప్పాను కదా మీరు, అది కూడా మీరు కామెంట్లో పెడితే నేను ఖచ్చితంగా చేస్తాను. సో 3 ఈజ్ ఎ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ p/q వేర్ pq బిలాంగ్ టు pr కోపనమ్స్ యూజింగ్ ప్రూవ్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్. అంటే √3 కూడా ఇర్రేషనల్. అంతా ఇచ్చాడు కానీ మనకు √3 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అంటున్నాడు. ఓకే √3 ఇర్రేషనల్ ప్రూవ్ చేద్దామా? ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. చూడండి √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనము √2 ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలంటే ఏం చేద్దామంటే ఒకసారి చూడండి. సో ఫస్ట్ మీకు చెప్పాను కదా లెటర్స్. ఓకే లెటర్స్ ఎజ్యూమ్ దట్ చెప్పండి లెటర్స్ ఎజ్యూమ్ దట్ √2 ఈజ్ రేషనల్. మనము ఫస్ట్ దీన్ని ఏదైనా సరే ఇదే ఫస్ట్ పాయింట్ రేషనల్ అనుకోవాలి. సరే ఓకే. సో ఎప్పుడైతే రేషనల్ అయిందో అప్పుడు √2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే రేషనల్ నెంబర్ అంటే ఏంటి? A/B ఫామ్లో ఉంటుంది కదా, అందువల్ల A/B అని రాశాను. సారీ √3 కదా, √3 చెప్తానమ్మా నేను. ఓకే √3 ఇక్కడ కూడా √3. ఓకే √3 కదా సరే. ఇప్పుడు √3 ఈజ్ ఈక్వల్ టు A/B. అదేనా ఒకటే, రెండు ఒకటే బట్ 3 చెప్తున్నాను కాబట్టి 3 చెప్తున్నాను. ఓకే సరే ఇప్పుడు A/B అయింది. ఇప్పుడు మీకు తెలుసు కదా ఇక్కడ కండిషన్ ఏం చెప్పాలి? B ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ 0 అవ్వకూడదు. అండ్ AB బిలాంగ్స్ టు Z అని రాసుకుంటాం. మీకు చెప్పాను కదా. సో Z అని రాస్తే బిలాంగ్స్ టు Z అంటే అవి ఇంటీజర్స్ అని అర్థం. అలాగే
ఇంకో పాయింట్ కూడా చెప్పాము, ఏబి ఆర్ కో ప్రైమ్స్ అలా రాసినా పర్లేదు, జీసీడీ ఆఫ్ ఏబి 1 అని రాసినా పర్లేదు. సో ఏబి ఆర్ కో ప్రైమ్స్. ఓకే, కో ప్రైమ్స్. ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు మీకు చెప్పాను కదమ్మా, మీ ఎప్పుడైతే సింగిల్గా మనకు ఇర్రేషనల్ నెంబర్ కనిపించిందో అప్పుడు మాత్రమే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్, అర్థమవుతుంది కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, మనము బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, √3 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు a/b హోల్ స్క్వేర్ అవుతుంది. అవునా? ఇప్పుడు బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే, ఏకి మనము ఏదైనా ఇలా ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఆ న్యూమరేటర్కి స్క్వేర్ చేయాలి, డినామినేటర్కి స్క్వేర్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్ అంటే, మన టార్గెట్ ఏంటి అసలు ఎందుకు చేస్తున్నామంటే, ఫస్ట్ అయితే మనము మన టార్గెట్ కూడా తెలుసుకోవాలి కదా. ఈ నెక్స్ట్ స్టెప్ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు, ఏం రాయాలో తెలియదు, ఏది పంపించాలో తెలియదు. నేనేమంటున్నానంటే 3ని ఏ స్క్వేర్ కిందకి పంపించడానికి మనం ట్రై చేయాలి. సార్ ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు నేను చివరిలో మీకు అర్థమవుతుంది ఇది, ఈ స్టెప్స్ అన్ని చేసిన తర్వాత నిజంగా. అయితే 3ని అంటే ఏని 3 డివైడ్ చేస్తుందని మనం ప్రూవ్ చేయాలి, అది మన టార్గెట్. సో 3 ఏని డివైడ్ చేస్తుందంటే ఈ ఏ స్క్వేర్ కింద 3 పంపించాలన్నమాట. మరి ఇక్కడికి ఏ స్క్వేర్ కిందకి 3 వెళ్తే ఈ బి స్క్వేర్ అనేది 3 ప్లేస్లోకి వెళ్తుంది అనమాట. అంటే మనం ఇలా చేసుకోవచ్చు, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3 అయింది. ఓకేనా? సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3 అయింది. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి సార్, మీనింగ్ రాయాలి. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, 3 అనేది 3 డివైడ్స్ ఏ స్క్వేర్. 3 అనేది ఏ స్క్వేర్ని చేస్తుంది. సో దేర్ఫోర్ అప్పుడు ఏమవుతుంది, 3 డివైడ్స్ ఏ ఆల్సో, ఏను కూడా చేస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు. అండ్ ఇదే మన టార్గెట్, ఏని డివైడ్ 3 అనేది ఏని డివైడ్ చేస్తుంది, 3 డివైడ్స్ ఏ ఆల్సో, ఏని కూడా చేస్తుందని మనము చేసాం. సరే, ఇంతవరకు బాగుంది. ఏని డివైడ్ చేసింది అంటే మనం దాన్ని ఎలా రాస్తాము, ఏని 3 డివైడ్ చేస్తుంది ఇలా కదా రాస్తాము, a/3 ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ సి. ఇక్కడ వేరే సి ఈజ్ కాన్స్టెంట్, సి ఈజ్ ఏంటి, కాన్స్టెంట్. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఏని 3 డివైడ్ చేస్తే ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఈ నెంబర్ బట్టి మనకు డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 27 అనుకోండి, 27ని 3 డివైడ్ చేస్తే 9 వస్తుంది అనమాట. 3 9 కదా, అలా అది మనం ఇక్కడ రాసామన్నమాట. ఓకేనా? సరే, ఇంతవరకు బాగుంది. ఇప్పుడు వెంటనే ఏం చేస్తారంటే, ఈ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 నడు పంపించండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 3c. జాగ్రత్తగా. ఇప్పుడు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై, అంటే ఇక్కడ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3 వచ్చింది కదా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 3cని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా? ఇది 2 అనుకున్నాం, ఇది 1 అనుకోవాలి, దీన్ని 1 అనుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఏదైతే ఏ ప్లేస్లో ఏ ఉందో అక్కడ 3c పెట్టాలి. అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్ బై 3 అవుతుంది. చెప్పింది అర్థమైంది కదా. 2ని 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ 3c, ఇది 2 ఈక్వేషన్, దీన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్టు ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 అనమాట. అది చేద్దాం. ఓకేనా? రైట్. బి స్క్వేర్, మనము బి స్క్వేర్ అంటే ఈక్వేషన్ 1ని పుట్ ఈక్వేషన్ 2 చూడండి, పుట్ ఈక్వేషన్ 2ని ఇన్ ఈక్వేషన్ 1 అనమాట. ఇన్ ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఈక్వేషన్ 1 ఏం చెప్తుంది, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 3 కదా, అంటే ఈ ప్లేస్లో 3c సబ్స్టిట్యూట్ చేయాలి. సో బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c హోల్ స్క్వేర్ బై 3 అనమాట. అంటే ఏ ప్లేస్లో మాత్రమే నేను 3cని సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే చూడండి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3ని స్క్వేర్ చేస్తే 9, సిని స్క్వేర్ చేస్తే c స్క్వేర్ బై 3 అవుతుంది. క్లియర్? దీన్ని చేసేయాలి, దీన్ని చేయాలి. ఓకే, అది. సో ఇప్పుడు 3 టేబుల్లో 3 1s అగైన్ 3 3s, అప్పుడు ఎంత వచ్చింది సార్ అంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3c స్క్వేర్ వచ్చింది. అవునా? ఇలాగ చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ 3ని నేను బి స్క్వేర్ డినామినేటర్లో పంపించాలనుకుంటున్నాను. బి స్క్వేర్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సి స్క్వేర్. దీని మీనింగ్ ఏంటి, బి స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుంది, ఆన్సర్ సి స్క్వేర్ వస్తుంది. ఎంత వస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. సో బి స్క్వేర్ని 3 డివైడ్ చేస్తుంది అనేది ఇక్కడ పాయింట్. సో 3 డివైడ్స్, దీని మీనింగ్ ఏంటంటే 3 డివైడ్స్ బి స్క్వేర్. 3 అనేది బి స్క్వేర్ని చేస్తే 3 డివైడ్స్ బి ఆల్సో అనమాట. ఓకే, 3 డివైడ్స్ బి. ఓకే, బిని కూడా చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అంతకుముందు మనం ఏం చెప్పాము, 3 అనేది ఇదిగో 3 డివైడ్స్ ఏ అని చెప్పాము. ఇదిగో 3 డివైడ్స్ ఏ. ఇదిగో
మరి ఇప్పుడేం చెప్తున్నాము 3 డివైడ్స్ బి అని చెప్పాము. దేర్‌ఫోర్ 3 అనేది బోత్ 3 డివైడ్స్ బోత్ ఏ అండ్ బి. బోత్ ఏ అండ్ బి. ఏని బిని రెండిటిని డివైడ్ చేస్తుందన్న కదా! సో మరి ఇది ఇక్కడ తప్పు అనమాట. ఇది రాంగ్. ఎందుకు రాంగ్ సార్ అంటే అసలు మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? ఏబీలు కోప్రైమ్స్ అని చెప్పాము. దీని మీనింగ్ ఏంటి? ఏబీలు కోప్రైమ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏబీలు కోప్రైమ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఏబీలు కోప్రైమ్స్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే అసలు ఆ రెండిటిని కూడా ఏది డివైడ్ చేసేది ఏది? ఏబీలు కోప్రైమ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఏబీలని ఏది డివైడ్ చేయదు అని అర్థం. అంటే 1 తప్ప ఏ నెంబరు డివైడ్ చేయదు అని. మరి ఇక్కడేంటి 3 డివైడ్స్ 3 అనేది ఏబీని డివైడ్ చేస్తుందని వచ్చింది. అంటే మరి ఇది రాంగే కదా! సో అందువలన విచ్ ఈజ్ ఏం రాస్తారు? విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇది తప్పు. చూసారు కదా! విచ్ ఈజ్ కాంట్రడిక్షన్. ఫ్యాక్ట్ దట్ ఏంటి సార్ అంటే ఫ్యాక్ట్ ఏంటి సార్ అంటే ఏంటి ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చిందంటే ఫ్యాక్ట్ దట్ ఏబిఆర్ కోప్రైమ్స్ చెప్పాను కదా ఏబిఆర్ కోప్రైమ్స్ అంటే ఏబీల్ని ఏ నెంబరు డివైడ్ చేయదు అది మనం ఫస్ట్ చెప్పుకున్నాం కానీ 3 డివైడ్ చేస్తుందని వచ్చింది మరి కాంట్రడిక్షనే కదా సో దేర్ ఫోర్ ఏం రాస్తారు ఇక్కడ చూడండి లాస్ట్ ఫైనల్ దేర్ ఫోర్ ఏం రాస్తారంటే సో అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్ అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్ ఓకేనా అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్ మనము రాంగ్ ఎజంప్షన్ తీసుకున్నాం మరి రైట్ ఏంటి √2 ఈజ్ ఇర్రేషనల్ √2 ఈజ్ అండ్ ఇర్రేషనల్ ఇది కరెక్ట్ అనమాట ఓకే ఏ సమ్ ఇచ్చినా ఇదే ప్రాసెస్ కాకపోతే ఇక్కడ 3 ప్లేస్లో 5 7 ఏదైనా ఒకటే ప్రాసెస్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ 99% మీకు సో 99% మీకు ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్ ఉండే సమ్ ఏదంటే ఈ √2 √3 √7 ఇందులో ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా ప్రతిసారి ఇవే వస్తున్నాయి సో ఈసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇంకొక ఛాన్స్ లేదు ఓకే రైట్ థ్యాంక్ యూ